రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంబేద్కర్ జంక్షన్లో బీఆర్ఎస్ నేతలంతా నిరసనకు దిగగా పోలీసులు అడ్డుకోవడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అందుకే అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు ధర్నా చేద్దాం సార్ అని, కానీ అది డిస్టర్బెన్స్ అవుతుంది. సరే పోలీసు వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే పోలీసు వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దీన్ని కూలగొట్టిన వాళ్ళను మేము కేసు పెడతాం, ఆ కేసు మీరు పెట్టాలి. ఎందుకంటే మీరు అధికార లాంఛనాలతోటి పెట్టిగా చేశారు, అధికార లాంఛనాలతోటి విగ్రహం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అసుంటి వ్యక్తినే ఈ విగ్రహాన్ని గులగొట్టిందంటే ఎంత దౌర్జన్యమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మేము వదిలిపెట్టేది లేదు. నేను ఒక్కటే చెప్తున్నా, కార్యకర్తలకు నాయకులకు ఇవాళ ఓపిక పట్టండి. మీ ఆవేదన నాకు అర్థమైంది. ఇవాళ ఒక్కరోజు మనం పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఆ కార్యక్రమం మనం అందరం కూడా ఆయన కాడ నివాళులు అర్పించాలి. దయచేసి అందరూ కూడా రావాల్సిందిగా రెండు రోజులు టైం ఇస్తున్నాం. కమిషనర్ మీద యాక్షన్ తీసుకోవాలి. ఆ విగ్రహం అల్లాడ పెట్టే ఏర్పాటు చెయ్యాలి. వాళ్ళు ఏం చేయనవసరం లేదు, గద్దె కట్టియాలి. కులగొచ్చిన గడ్డిస్తే మేము విగ్రహం పెట్టుకుంటాం. ఆ విగ్రహం మా ప్రజలే పెట్టుకుంటారు. పాపం ఒక హాస్పిటల్ దగ్గరికి వచ్చి పేషెంట్ వచ్చి ఏడుతాంది ఆ గద్దె దగ్గరికి వచ్చి. ఇంత దౌర్జన్యమా? నేను ఈయన హాస్పిటల్ కట్టి ఇవ్వటం వల్లనే నేను వచ్చి ఇలా ట్రీట్మెంట్ చేసుకున్న రాత్రి అంతా. ఇది గద్దె కులగొట్టిందంటే ఇప్పుడు ఉరికొచ్చి ఆడొచ్చి ఏడుతాను అంటే ప్రజల్లో పట ఎంత సానుభూతి ఉన్నదో అర్థం చేసుకోవాలి. 2 రోజులు టైం ఇస్తాం. 2 రోజుల లోపల కమిషన్ మీద యాక్షన్ తీసుకోవాలి, గద్దె కట్టాలి, క్షమాపణ చెప్పేదానికి వదిలిపెట్టాం. రైట్ ఇక విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లా నర్సంపేట అంబేద్కర్ జంక్షన్ లో నిరసనకు దిగారు బీఆర్ఎస్ నేతలు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినా సరే బీఆర్ఎస్ నేతలు వెనక్కి తగ్గటం లేదు. అక్కడ విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి ఉన్నారు. తిరుపతి, చెప్పండి. జమీమా, నర్సంపేట నియోజకవర్గంలో తీవ్ర ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే పెద్దిశేషన్ రెడ్డి విగ్రహావిష్కరణకు ఏర్పాటు చేసినటువంటి గద్దెను మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి తొలగించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడికి వెళ్లి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సహా మాజీ ఎంపీ వినోద్ కుమార్ సందర్శించి ఆ నర్సంపేట జంక్షన్లో అంబేద్కర్ జంక్షన్ దగ్గర రోడ్డుపై బైఠాయించి ఆ ప్రభుత్వ తీరుపై కావచ్చు, అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి నల్ల బ్యాడ్జ్తో నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి పొంది కొద్దిసేపు క్రితమే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, ఇతర నేతలందరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అందుబాటులో నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేతలను ఒకసారి వాళ్ళతో మాట్లాడడం. ఎందుకని మీరు నిరసన చేశారు? ప్రభుత్వానికి ఏం చెప్పాల్సుకున్నారు? అధికారులు ఏం చెప్తున్నారు? నర్సంపేట నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న గౌరవ పెద్దిశేషన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వారు పరమపదించడం ఈరోజు 11వ రోజు. ఈ 11వ రోజు సందర్భంగా ఈ నర్సంపేట ప్రాంతానికి వారు చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మెడికల్ కళాశాలకు తర్వాత పాకాల జలాలను గోదావరి జలాలను పాకాలకు తరలించిన క్రమంలో చిరకాలం వారి పేరు గుర్తుండే రీతిలో కూడా ప్రభుత్వం చొరవ చూపుతాన్ని భావించడం జరిగింది. అయినా కూడా వారి ఆలోచనలో ఉన్నట్టుగా అనుకుని ఏదైతే ప్రైవేటు వ్యక్తి సుధన్న సేవలను పొందిన ఒక ప్రైవేటు నేత కానీ మాలకు సంబంధించిన రామారావు గారు ఈ ప్రస్తావన ఎందుకు తీయాల్సి వస్తుంది అంటే అసైన్డ్ అనే ఒక సాంకేతిక టెక్నికల్ ఇష్యూను ముందరబెట్టి అక్కడ విగ్రహ గద్దెను ధ్వంసం చేయడం జరిగింది. అంటే మూర్ఖంగా క్రూరంగా
ఏదైతే ప్రజల గుండెల్లో సోషల్ రెడ్డి గారు ఉన్నారో దీన్ని చెరపవేయాలనే కుట్రలో భాగంగా అధికార యంత్రాంగాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారుల మీద ఒత్తిళ్లు తెచ్చి అర్ధరాత్రి మున్సిపాలిటీ జేసీబీని తీసుకెళ్ళి జేసీబీ తోటి ఆ గద్దెను ధ్వంసం చేయడం జరిగింది. అలా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలా మానవత్వ విలువలు ఒక పక్క మనం ఆల్రెడీ చూపిస్తూ ఉన్నాం. పరమపదించిన వ్యక్తి కుటుంబానికి సానుకూలత వ్యక్తం చేయాల్సిన ధర్మం ఉంది. ఒకవేళ నీకు సానుకూలతనో నువ్వు వ్యక్తం చేయలేని మూర్ఖుడిగా మీరు ఉంటే మీరు పక్కకు ఉండండి. కానీ జనంలో ఉన్నదాన్ని కూడా నువ్వు తుడిచివేయాలి, చెరిపివేయాలి, జనంలో పెద్ద రెడ్డి గారి పేరును కూడా కంప్లీట్ చెరిపేయాలనే కుట్రలో భాగంగానే ఈరోజు అధికారుల మీద నిన్న ఒత్తిళ్లు తేవడం జరిగింది. ఏదైతే జనగం రామారావు గారు తన 2 గుంటల స్థలంలో మెడికల్ కళాశాల రోడ్డుకు అటువైపు ఉంటుంది, తన స్థలం రోడ్డుకి ఇటువైపు ఉంటుంది. రోడ్డు బౌండరీ అవతల తన ప్రైవేటు స్థలంలో డోనర్గా స్థలం ఇస్తే గౌరవ డాక్టర్ విద్యాసాగర్ రెడ్డి గారు తన సొంత ఖర్చులతో సోషల్ రెడ్డి గారితో ఉన్న సాన్నిధ్య సంబంధంతో సొంత ఖర్చులతో విగ్రహాన్ని ఉటావుటిన ఏర్పాటు చేయడం, ఆ విగ్రహం కూడా రాత్రి రావడం జరిగింది. గౌరవ కేటీఆర్ గారు, హరీష్ రావు గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభ కార్యక్రమం ఉంటే ఇక్కడ దీని కుట్ర దాగి ఉన్న కోణంలో ఏదైతే ఈ మెడికల్ కళాశాలను ఇప్పటికే ఈ ప్రాంత ప్రజానీకం అంతా కూడా సోషల్ గారి పేరును గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. మరణించినప్పటికీ కూడా ఈయన పేరు చిరకాలం ఉంటుంది అనే ఒక కుట్రలో భాగంగానే రాత్రి గద్దెను ధ్వంసం చేయడం వల్ల ఈరోజు ఒక బీఆర్ఎస్ కార్యకర్తలే కాదండి, పెద్ద అభిమానులందరూ కూడా పెద్ద సోషల్ రెడ్డి గారు నిరంతర ఉద్యమ సాధనలో సాగిన పోరాట పటిమను కానివ్వండి, లేక ప్రజాప్రతినిధిగా ఈ నర్సంపేట ప్రాంతానికి తీసుకొచ్చిన వివిధ సంక్షేమ అభివృద్ధి ఫలాలు కానివ్వండి, శాశ్వతంగా పేరుండే రీతిలో కూడా గోదావరి జిల్లాల మళ్లింపు, తర్వాత ఇన్పుట్ సబ్సిడీ అగ్రికల్చర్ విషయంలో సబ్స్టేషన్లు 37కి నిర్మాణం చేయడం, సైనిక్ స్కూల్ నిర్మాణం, విద్యాశాఖ పరంగా సాంఘిక గిరిజన సంక్షేమ వెల్ఫేర్ పాఠశాలలతో పాటుగా కూడా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను కూడా నేర్పరిచి ఎప్పటికప్పుడు అభివృద్ధి ఫలాలను అందించిన మహోన్నత వ్యక్తి సోషల్ రెడ్డి గారు. ఒకటే మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం, సోషల్ రెడ్డి గారిని ఈ ప్రాంతం నుంచి వెళ్ళి తీసేస్తారనుకుంటే దేవుడు కన్నెర చేస్తే పైకి వెళ్ళొచ్చు. కానీ ఈరోజు అన్ని 2,40,000 ఓటర్ల గుండెలు మొత్తం క్షోభిస్తూ ఉన్నాయి, హృదయాలు మొత్తం కలిసివేస్తూ ఉన్నాయి, ప్రతి గొంతు సుధాన్ని అడుగుతూ ఉన్నది. అలాంటి దశలో ఎక్కడైనా కూడా ఇలాంటి చర్యలు పాల్పడితే తప్పకుండా ప్రజాగ్రహానికి చూడక తప్పదు. ఇప్పటికైనా తప్పొప్పుకొని ఆ విగ్రహాన్ని పునర్నిర్మాణం చేసేటట్టుగా అధికార పార్టీ చొరవ చూపాలని మేము కోరుతా ఉన్నాం. నర్సంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల అభిప్రాయం అయితే ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకుని ఆ గద్దెను పునర్నిర్మాణం చేపట్టాలి, అక్కడనే పెద్దిశేషన్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు చేపడతామని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఇటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కావచ్చు, వినోద్ కుమార్ను, ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే నర్సంపేటలో కనిపిస్తా ఉంది. జమీమా. రైట్.